హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పండు మిర్చి టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 10 పండు మిర్చిలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మధ్యలోకి చించి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. పండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు ఇంకా జీలకర్ర కూడా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ధనియాలు ఇంకా జీలకర్ర ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్డ్ 4 టమాటాలను వేసుకోండి. 1 ఎల్లిగడ్డని మొత్తం తీసేసుకొని పొట్టుతోటే వేసుకోవాలి. పొట్టుతోటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనంతా కలుపుతూ 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు కంప్లీట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చింతపండు మెత్తబడిపోవాలి, అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 ఎండుమిర్చిలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పప్పులు కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న 10 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఎల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ కాగానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎల్లిపాయలు బ్రౌన్ కాగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి.